నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆనందలహరి 5వ శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మనం 4వ శ్లోకంలో అంటే విరాజన్మందార ద్రుమ కుసుమహారస్తన తటి అనే శ్లోకంలో అమ్మవారిని వీణ వాయిస్తున్నటువంటి సరస్వతి రూపంగా దర్శించాం. జ్ఞానప్రదాయిగా మనం కూడా దర్శించాం. ఇప్పుడు అమ్మవారిలో ఉండేటువంటి ఏ రూపం మనకు దర్శింపజేస్తున్నారు శంకర భగవత్పాదులు ఈ 5వ శ్లోకంలో చూద్దాం. ముందుగా శ్లోకం. నవీనార్కభ్రాజన్ మణికనకభూషణ పరికరై వృతాంగీ సారంగీ రుచిరనయనాంగీ కృత శివా తటిత్ పీతా పీతాంబర లలిత మంజీర సుభగా మమాపర్ణా పూర్ణా నిరవధి సుఖైరస్తు సుముఖీ. అద్భుతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో మనకి అమ్మవారిని యొక్క స్థూల రూప వర్ణన అంటే మనకి కంటికి గోచరమైనట్టు మనలాంటి వర్ణన అమ్మవారు ఎలా ఉంటారనేటువంటిది. అదే కాకుండా శివశక్తి ఐక్య రూపం, అమ్మవారు శివుడిలో కలిసిపోయినటువంటి రూపం, కుండలిని ఒక రూపం, ఈ 3 కూడా మనకు చక్కగా చూపిస్తున్నారండి. ఈ 3 రకాల ఉపాసనా భావంలో కూడా ఈ శ్లోకంలో మనం చక్కగా దర్శిస్తాం అన్నమాట. ఇప్పుడు మొదటగా స్థూల రూప వర్ణం తీసుకున్నట్లయితే మొదటి వాక్యం పదం చూడండి. నవీనార్కభ్రాజన్ మణికనకభూష పరికరై అని చెప్పారు. అంటే ఇందులో ఏంటంటే అమ్మవారు మణిమయమైనట్లు భూషణాలు ధరించేటండి. ఆ బంగారు ఆభరణాల్లో రత్న ప్రకాశం ఎలా ఉందంటేట నవీనార్కభ్రాజన్ మణి, ఉదయించిన సూర్యుని కాంతిలోని కాంతి వంటి ప్రకాశంతో అమ్మవారము విరాజిల్లుతుందట. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడండి? ఎర్రగా ఉంటాడు కదా. అంటే కెంపులు దాపిన కాంతుల బంగారు ఆభరణ కాంతులు అనమాట. అంత చక్కటి ఎర్రటి కాంతి, ఉషోదయ కాంతులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎలా ఉంటుంది. చక్కటి ఎర్రగా ఉండేటువంటి కాంతులుగా అదనమాట. అమ్మవారి యొక్క శరీరవర్ణం అదే కదండి, సృష్టికారక శక్తి కదండి. అందుకని ఆ రజోగుణ సంకేతం చూపిస్తున్నాను. ఆవిడ శరీరవర్ణం అదనమాట. ఆవిడ ఆభరణముల వర్ణం, కట్టిన వస్త్ర వర్ణం అన్ని అరుణవర్ణమే. ఆవిడెవరు? సర్వారుణ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వక్కటి తటి. చూసారా, మనకి లలితా సహస్రంలో అదంతా ఇదే ఉంటుంది అన్నమాట. ఈ అమ్మవారి యొక్క అరుణవర్ణ విశిష్టత గురించి వర్ణించేట ఒక ఉపనిషత్తు ఉందండి. దాని పేరే అరుణోపనిషత్తు అని ఉంది. ఒక ఉపనిషత్తు అమ్మవారి యొక్క ఈ అరుణవర్ణం గురించి దానిలో కనబడుతుందన్నమాట. ఇక ఇప్పుడు శివశక్తి ఐక్యోపం చూద్దాం ఎలా ఉందని. దీనిలో చూడండి 2వ భాగం. వృతాంగీ సారంగీ రుచిర నయనాంగీ కృత శివా. వృతాంగీ సారంగీ రుచిర నయన అంగీకృత శివా అని ఉంటా. అంటే ఏంటి? ఆడులేడి కళ్ళ వంటి అత్యంత సుందరమైనటువంటి కన్నులు కలిగింది ఆ తల్లి. వృతాంగి అంటే ఆ కళ్ళను ఏం చేస్తుంది? ఇటు అటు అందంగా కదిలిస్తూ తిప్పుతూ ఉందిట. సారంగి అంటే ఆడలేడు అనమాట, హరిణాక్షి. సారంగి అంటే ఇంకో అర్థం కూడా ఉంది, సారగ్రాహి అని కూడా ఉంది. అంటే సారాన్ని అంటే ఎసెన్స్, సారాన్ని గ్రహించేది. అంటే భక్తుని హృదయంలో ఉండేటువంటి భక్తి సారం ఎంతో గ్రహించే తల్లి. ఏదో పైన మనం ఊరికి స్తోత్రాలు పారాయణలు ఆ అమ్మవారి మీద భావన లేకుండా, అమ్మవారి మీద మనసు లేకుండా చేస్తే అదొక పద్ధతి. అది పద్ధతే కాదు. కానీ మనం స్తోత్ర పారాయణ చేస్తున్నంతసేపు కూడా అమ్మవారు మన మనసులో వెలగాలి. అలాంటి భావన ఉందా లేదా అని అమ్మవారు గ్రహించుకోగలుగుతుంది. అందుకని
భావగ్రాహి జనార్దన అన్నారు. అమ్మవారు కూడా భావగ్రాహి కదండి, మరి అందుకనమాట. అలా గ్రహించేదండి సారంగి, అంటే సారాన్ని గ్రహించే తల్లి అని ఇంకో అర్థంలో చెప్పారన్నమాట. అంటే సారం తెలుసుకోవడం మనకు సాధ్యం కాదు. మనం ఏంటి, ఎవరైనా పొగిడితే పొంగిపోతాం, ఓహో ఓహో అని చెప్పేసి. ఆ తల్లి దగ్గర ఇలాంటి నటనలు ఏవి కుదరవండి. ఆవిడ సాక్షాత్తు కళ్ళ తల్లి, కామాక్షి, హృదయగ్రాహి, భావగ్రాహి అందన్నమాట. అందుకని చెప్పేసి దీనిలో ఇంకో చక్కటి మాట వేశారండి దీనిలో. అంగీకృత శివ, శివుని తన పతిగా అంగీకరించిందట. అంటే పరమశివుని తన శరీరంగా చేసుకుంది, అర్ధనారీశ్వర రూపం ఒక రకంగా చూస్తే అనమాట. అంగీ అంటే ఏంటి, శరీరం అనమాట. అంటే శివుని శరీరం పూర్తిగా కూడా తీసేసుకుందటండి. అర్ధనారీ స్వరూపంగా ఏంటి, శివుని భావభాగంలో ఉన్నటువంటిది మనం గ్రహించుకున్నాం. అదే కాకుండా ఏంటంటే ఇంకో భావన కూడా చూస్తే శివుని శరీరమే తీసేసుకుంది. అంగీకృత అంటే ఆ అంగం అంటే ఏంటి, శరీరం మొత్తం తీసేసుకుని ఆక్రమించేస్తుంటండి. అదే మనకి సౌందర్యలహరిలో కూడా 23వ శ్లోకంలో త్వయా హృత్వా వామం వపుర అపరితృప్తేన మనసా అని చక్కగా శంకర భగవత్పాదులు అక్కడ కూడా వర్ణించారు. అంటే అర్ధ శరీరం ఆయన ఇస్తేట, మిగిలిన శరీరం అంతా కూడా అమ్మవారి తీసేసుకుందటండి. అదే ఉత్తరం వచ్చిందంటే అమ్మవారికి, ఆవిడ కఠోరమైన తపస్సు చేసింది, సాధన చేసింది. ఆ తపోశక్తితో శివుని శరీరం పొందిందిలా. అదనమాట. అంగీకృతాఖిల విభూతిర పాంగలీల, ఎక్కడ కనకదార స్తోత్రంలో. అక్కడేమో లక్ష్మి ఏమో నారాయణేమోను ఆ విధంగా అంగీకరించినటువంటిది. ఆ నారాయణ మీద పడినట్టు ఆ చూపులేమో మన మీద పడాలి అన్నట్టు కనకధార స్తోత్రంలో చెప్పింది. అదే భావన ఇక్కడ ఈ అమ్మవారి యొక్క చూపులు శివుడి మీద పడుతున్నాయి అనేట్టు మనకు చూపించారన్నమాట. ఇది సమయాచారము అంటారన్నమాట. ఎందుకంటే అక్కడ సమస్త విభూతులు ఐశ్వర్యాన్ని కూడా హరిలో ఉన్నాయి కదండి. అందుకని హరి మీద సిరి చూపులు పడాలి. అందుకని అక్కడ ఏం చేశారన్నమాట, అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుడాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిర్పాంగలీన మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ అని అక్కడ చెప్పినటువంటి అదే భావన ఇక్కడ కూడా మనకి చెప్తున్నారన్నమాట. అందుకని ఆ విధమైనటువంటి చూపులు, అమ్మవారి చూపులు మనకి పడాలి. అప్పుడు మనకేమో ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. ఏంటి, అమ్మ అయ్య కలిసే మనల్ని పోషిస్తున్నారన్నమాట. అది మనం ఇక్కడ చేసుకోవాలి. అదే రుద్రలో కూడా చెప్తారు చూసారా, తస్కరాణాంపతయే నమః అని. అమ్మవారేమో తస్కరించింది, పెద్ద దొంగలకి దొంగ మాట అది నిజంగా. ఇప్పుడు కామాక్షి చూడండి, మనకి ఎక్కడ కామకోటి క్షేత్రంలో ఉండేటువంటిది. అంటే ఆ కామాక్షి గారిని మనం నమస్కరించుకుంటే శివశక్తులను ఇద్దరిని కూడా నమస్కరించినట్లేట. ఎందుకండి, ఆ మొత్తం శివుడి శరీరం అంతా ఆవిడే ఆక్రమించింది కదండి. అంటే ఆవిడలోనే శివుడు ఉన్నాడుగా మరి. అందుకని శివుడు వేరే ఎక్కడ ఉంటాడు, ఉండడు. అందుకనే మనకి ఒక విషయం అత్యంత ముఖ్యమైన మనం గ్రహించుకోవాలి. ఆ కామకోటి కామాక్షి క్షేత్రంలో ఎక్కడ శివలింగం ఉండదు, అమ్మవారే ఉంటుంది. ఎందుకంటే అమ్మలోనే అయ్యి ఉన్నాడు, అయ్యలోనే అమ్మ ఉన్నాడు, ఇద్దరు ఒకచోటే. అందుకని కామాక్షి రూపాన్ని దర్శించుంటే శివశక్తిని మనం దర్శించినట్టే అనమాట. ఎందుకో అయ్యను పూర్తిగా అమ్మ ఆక్రమించేసుకుంటుంది. అందుకే అక్కడ అయ్యి ఎక్కడ కనబడతాడు, అందుకని కామకోటిలో ఇంకక్కడ శివలింగం కానీ శివుని రూపం కానీ ఎక్కడా కనబడదు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ శ్రీకంఠార్ధ శరీరిణి అని లలితా సహస్రంలో చెప్పారు. అదొక్కటే కాదు, శివశక్తి ఐక్య రూపిణి కూడా చెప్పారు. ఈ రెండు కూడా భావనలు ఈ శ్లోకంలో మనకి చూపిస్తున్నారు అనమాట. అమ్మే అయ్య కూడా కదండి, అదనమాట. తర్వాత ఇప్పుడు ఇంతవరకు కూడా సారంగీ రుచిత నయన అంగీకృత శివాన్ని విడివిడిగా చూసామండి. ఇప్పుడు రెండు కలిపి చూద్దాం. సారంగీ రుచిత నయనాంగీకృత శివాన్ని కలిపి చూసినట్లయితే అందమైన లేడి పిల్ల లాంటి కళ్ళతో శివుని అంగీకరిస్తోంది. మనం చెప్పుకున్నాం కదా అన్నమాట. ఆ కళ్ళతో శివుణ్ణే చూస్తోందిట. చూసారా, మనకి లేదా అష్టోత్తరంలో నిజభక్తృ ముఖాంబోజ చింతనాయైన ఆవిడ ఎంతసేపు శివుడే చూస్తూ ఉంటుంది. అందులోనే ఆవిడ పార్వశ్వరాలు అయిపోయి ఉంటుంది అనమాట, పరవశనాలు అయిపోయి ఉంటుంది అనమాట. ఇదే భావన అండి. చక్కగా శివ కళ్యాణ ఘట్టంలో అమ్మవారి శివుని ఎలా చూస్తుందో భట్టభానుడు రచించిన ఒక శ్లోకం ఆధారంగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంటే దానిలో ఆ పెళ్లి నాటి అంటే శివ శక్తుల కళ్యాణం నాటి ముచ్చట్లు ఎంత బాగా చెప్పారని అంత బాగా చెప్పారన్నమాట. ఈ పెళ్ళి అయ్యాక లాజహోమం చేస్తారు. ఆ లాజహోమంలో అమ్మవారు ఆ శివుడిని ఎలా చూస్తుంది అనేటువంటి ఆ సిగ్గుతోటి చూడాలనుకుంటుంది, మళ్ళీ శివుడు చూస్తున్నట్ట మళ్ళీ తిప్పుకుంటుంది. ఆ భావన భట్టభానుడు ఎంత బాగా వర్ణించాడు ఈ శ్లోకంలో చూడండి.
ఆదౌ ప్రేమ కషాయిత హరముఖ వ్యాపారలోలాక్షణై క్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమప్యాగత భక్తుస్తమ్మిళిత దృశాతరవత వ్యావర్తన వ్యాకుల పార్వత్యా పరిణీతి మంగళ విధౌ దృష్టి శివాయాస్తున. అలా చూస్తుందట. ఇందులో ఏంటంటే ఆ రాజహోమంలో పెళ్ళి అయిపోయాక చేస్తారు రాజహోమం అనేది అందరికి మనకు తెలుసు. ఆ రాజహోమం చేస్తున్నప్పుడు ఏమిటి, ఆ పెళ్ళి అయిపోయాక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. అనగాక ఉండేది ఎవడు, ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, తర్వాత ఆ చేయించేటువంటి ఆ బ్రాహ్మడు, పక్కన కొంతమంది ఆడవాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పక్కన ఉండేటువంటి ఆ అమ్మకాలను కూడా పార్వతీదేవితో అంటున్నారట, మీ ఆయన ఎంత అందంగా ఉన్నాడో తెలుసా అని అన్నాడు. ఆహా అని ఈవిడేమో చాలా సిగ్గుతో చూద్దామని ఆ శివుడికి ఒక్కసారి అలా కళ్ళు తిప్పి చూస్తుందట. అలా మీది కళ్ళు ఎగర చూస్తుంటే ఈ లోపలేమో ఈవిడ ఇలా చూడడం చూసి శివుడు చూసాడట. శివుడు చూసినప్పుడు మళ్ళీ ఈవిడ సిగ్గుతో మళ్ళీ వెనక్కి చెప్పుకుందట. ఆ చూపులు మళ్ళీ చూడడానికి మళ్ళీ కోరిక కలిగింది. మళ్ళీ శివుడిని చూస్తే మళ్ళీ శివుడు చూశాడు. ఈ విధంగా ఆ తల్లి కళ్ళు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాయి. ఎందుకు? శివుని చూద్దామనేటువంటి పరవశం, శివుని చూద్దామనేటువంటి కోరిక. అలాగా ఆ శివుడి శక్తుల యొక్క ఆ చూపులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నటువంటి ఆ చూపులు మాకు క్షమాన్ని కలిగించాలి అని భట్టబాలుడు ఆ పెళ్లిలో ఉండేటువంటి దృశ్యాన్ని, ఆ ముచ్చటిని ఎంత చక్కగా వర్ణించాడో ఈ శ్లోకంలో చూసారా. అదనమాట అటువంటి లేడి పిల్లల్లాంటి కంటి చూపులు మనం రక్షించాలి అని చెప్తారన్నమాట. ఇప్పుడు మూడో భావంలో వద్దాం. కుండలిని యోగ రూపంగా చూసుకుంటే తటి పీతా పీతాంబరలజ మంజీర శుభగా అన్నారు. ఇక్కడ తటి పీతాంబర లలిత మంజీర శుభగా, మళ్ళీ అక్కడేమో మళ్ళీ కొంచెం స్థూల వర్ణన ఉంటుంది. ఇప్పుడు ఈ తటి పీత అంటే ఏమిటో చూద్దాం. తటి పీతాంబర అనేటువంటి చూసినట్టయితే తటి పీత అంటే మెరుస్తున్న పసుపచ్చని పీతాంబరమైనటువంటి పట్టు చీర కట్టుకుంది ఆవిడ. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటే అందాక చెప్పుకున్నాం కదా అనమాట. అంటే తటి పీత అంటే మెరపు వంటి పీతవర్ణంతో, అంటే పీతవర్ణం అంటే బంగారు రంగు, హిరణ్యవర్ణం హరిణీయం అని చెప్తారు కదా అనమాట. ఎరుపు పసుపు కలిపినటువంటి హిరణ్యవర్ణం అనమాట. అలాంటి చీర కట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి తల్లి అనమాట. ఇందులో ఉండేటువంటి యోగపరమైనటువంటి వర్ణం మనం చూసినట్టయితే ఆ తల్లి కాంతి ఎలా ఉంది? మెరుపు తీగ లాంటి మేని కాంతి ఆ తల్లి. తటి పీత అంటే తటిల్లేఖ తన్వీం తపన శశి వైశ్వాన రమయమని సౌందర్య 21 శ్లోకంలో ఉంటుందన్నమాట. అదే మనకి శృతి మంత్రం కూడా ఉంది కదండి. నీలతో మధ్యస్థ విద్యుల్లేఖ భాస్వర, ఆ విద్యుల్లేఖ ఆ తటిపీత అంటే ఇదే అనమాట. ఇక్కడ తటిల్లేఖ తన్వీం ఆయన చెప్పిన, విద్యుల్లేఖ అని చెప్పిన మంత్రంలో చెప్పినప్పుడు కూడా ఇక్కడ తటిపీత అని చెప్పిన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆ వర్ణన, అందమైనటువంటి వర్ణన మనకు చూపిస్తున్నారు అనమాట. అదే కాకుండా చూస్తారా, నీవారశోకవత్ తన్వీ పీతాభాస్తు సణూపమా అని మన హృదయ కుహరంలో ఆ పరంజ్యోతి మెరుపు తీగ వలె ఉన్నదని ధ్యానానికి యోగ్యంగా చెప్పారు ఈ తటిపీత అనేటువంటి మాట ఇక్కడ అన్నమాట. అమ్మవారు ఎలా ఉన్నారు? మన లోపల మనకు ఒక మెరుపు తీగలో ఉంది అనేటువంటి భావనలో మనం తెచ్చుకున్నట్టయితే అదే సుషుమ్నా నాడి, అదే చిదేకర స్వరూపిణి విషతంతు తనీయసి అని లలితా సహస్రనామం ఇప్పుడు ఆ నామాలు ఇక్కడ మనకి స్ఫురణకు తెచ్చుకున్నట్లయితే ఉపాసన యోగ్యంగా ఉంటుందండి. ఈ శ్లోకం ఇలాగా చదువుకుంటూ ఉంటాయి అనమాట. ఆమూలాధారాత్ ఆ బ్రహ్మ విలంబిలసంతి, ఇదే తపనశి వైశ్వానరమయీ అని చెప్పి అక్కడ చెప్పారు. అంటే సూర్య చంద్ర అగులకు కూడా మూలమైనటువంటి ఆ తల్లిని మెరుపు తీగలాగా భావించాలి అని చెప్పేసి మనం ఇందాక చూసాం కదా. అది ఆ సమస్త జగత్తుని కూడా ప్రకాశింపజేసిన మహా తేజస్సు మనలో ఉన్నది ఉపమ అనగా సూక్ష్మంగా అదే విషతంతు తనీయసి చిదేకర స్వరూపిణి అనగా ఆ జగత్తు ప్రకాశింపజేస్తుంది. మనలో ఆ చిదేకర స్వరూపిణిగా మనలో ఉంటూ అదే మెరుపుతోటి ఆ ఏక చైతన్యంతో మొత్తం సృష్టి అంతటిని కూడా ప్రకాశింపజేస్తున్నట్టు ఆ తల్లి మనకు గుర్తు రావాలన్నమాట. అసవ్వాది చో బ్రహ్మ సంధ్యావందనలో చెప్తున్నా అదే. స్థూల రూపంలో అయితే మళ్ళీ పీతాంబర అరుణారుణ కౌసుంభ భాస్వ కట్టి తట్టి అని చెప్పేసింది కదా. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కట్టి తట్టి అనమాట. అదే ఇక్కడ మనకి లలిత మంజీర శుభగా మోత మోగుతున్న మువ్వల పట్టిని
కాళ్లకు ధరించి ఉన్న తల్లి అని మళ్ళీ ఒకసారి మళ్ళీ స్థూల రూపం కూడా మళ్ళీ తీసుకొచ్చారన్నమాట. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజాన్ లలితలు చెప్పారు కదా, అదే మాట కూడా ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు. తర్వాత ఏమన్నారు, అపర్ణ పూర్ణ. పూర్ణ అంటే పూర్ణ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి అన్నమాట. భక్తుని ఆకాంక్ష కోరిక సుముఖం సుముఖి అని చెప్పారు అనమాట. సుముఖి అంటే మనకు అనుకూలవతి కావాలి అటువంటి తల్లి, సులక్షణములు కలిగినటువంటి ముఖం అనేటువంటిది అనమాట. అదే మనం చూసారా, వక్రలక్ష్మి పరీమాచలన్ మీనాభలోచన సుముఖి శుభ్రు లలితా సహస్రనామాలన్నీ మనకు గుర్తు వస్తాయండి. ఆవిడ దేనికి ఏమిటి భక్తుని యొక్క ఆకాంక్ష ఏమిటండి, నిరవధిక సుఖం అంటే నిరుపాధిక సుఖం, ఉపాధిని ఆశ్రయించినటువంటి సుఖం అన్నమాట. అది అవధులు లేనటువంటి సుఖం, ఆ నిరవధి సుఖమే ఆనంద లహరి. అదే పౌనఃపుణ్యం అంటారంటే తరంగాల రూపంలో వస్తుంది అనమాట. పౌనఃపుణ్యం అంటే మళ్ళీ 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 వస్తూ ఉంటుంది, అలా వస్తుంది, తరంగాల రూపంలో వస్తుంది. అదే ఆనంద లహరి. ఆనందం అదే మనలో వచ్చి చేరాలి. అది ఉన్నట్లయితే ఇంకా మనకి అసలు కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఎల్లప్పుడూ కూడా చక్కటి ఆనందంలోనే ఉంటాము. అదే ఆనంద లహరి. ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అని చెప్పేసి మనకి అక్కడ శివానంద లహరిలో చెప్పినటువంటి ఆనంద స్వరూపుణ్ణే మనకి ఇక్కడేమో ఆనందం ఇవ్వాలి, ఇస్తుంది అనేటువంటి భావనతోటి ఆనంద స్వరూపుణ్ణి మనం చక్కగా ఈ శ్లోకంలో మనం ధ్యానించాం. అటువంటి శంకర భగవత్పాదులు మనకి ఈ శ్లోకంలో అమ్మవారిని ఈ విధంగా మనకు అందించారు. ఆయన నిజంగా నమస్కారం చేసుకుని ముందర ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఇక్కడికి ఒక్కసారి ఆ శ్లోకం మళ్ళీ మనం అందరం కూడా ఒకసారి పఠించుకుని అమ్మవారి దర్శనం మళ్ళీ చేసుకుందాం. 3 రూపాయలు కూడా నవీనార్కభ్రాజన్ మణికణక భూషణ పరికరై వృతాంగీ సారంగీ రుచిరనయనాంగీకృత శివా తటిత్ పీతా పీతాంబర లలిత మంజీర సుభగా మమాపర్ణ పూర్ణ నిరవధి సుఖైరస్తు సుముఖి. ఇందులో అపర్ణ అనే నామం ఒకటి వేశారండి. అపర్ణ నామం ఇక్కడ మనం అట్టే చర్చించుకోలేదు, తర్వాత శ్లోకాల్లో అపర్ణ నామం చాలా ఉంటుంది, అది అక్కడ మనం చర్చించుకుందాం. ఇక్కడ ఉండేటువంటి 3 రూపాయలు ఉండేటువంటి ఆ సర్వారం అయినటువంటి ఆ తల్లి చూపులేమో శివుడి మీద పడినటువంటి ఆ చూపులు మనకేమో రక్షణ కలిగించాలి, ఆ ఆనందం మనకు కలగాలి అని చెప్పేసి అటువంటి ఆనంద లహరిలో ఉండేటువంటి ఆనంద స్వరూపునికి ఒకసారి నమస్కారం చేస్తూ అటువంటి ఆనంద స్వరూపుని ఉపాసన అందించినటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ శ్రీమాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి, ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.